ఛానల్ ది ట్రావెలర్ ప్రకాష్. సో రెగ్యులర్గా ట్రైన్ కంటెంట్, ట్రైన్ బ్లాగ్స్, టూరిస్ట్ డెస్టినేషన్స్తో కాకుండా ఈరోజు మన ఛానల్లో ఒక మంచి కంటెంట్, క్వాలిటీ కంటెంట్ చేద్దామనే థాట్తో సో మన ఛానల్ కోసం ఒక యాక్షన్ కెమెరా అయితే ఆర్డర్ చేశాను. సో తీసుకున్నాను. సో ఈరోజు ఆ ప్రోడక్ట్ యొక్క అన్బాక్సింగ్ వీడియో అనమాట ఇది. సో తమ్నెయిల్తో చూశారు కదా. సో యాక్షన్ కెమెరా అంటే ఏందో, సో అదేనండి మన గోప్రో. సో గోప్రోతో ఆ కెమెరాతో పాటు కొన్ని మ్యాండటరీ ఖచ్చితంగా కావాల్సిన కొన్ని యాక్సెసరీస్ ఉంటాయి కదా. సో అది కూడా అన్బాక్సింగ్ చేద్దాం ఈరోజు. సో ఫైనల్గా అయితే మన బాక్స్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ అవర్, ఇవి కొన్ని మ్యాండటరీ. సో ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. ఓపెన్ బాక్స్ డెలివరీ రీజన్గా కొరియర్ బాయ్ అయితే సీల్ తీశాడు. కాకపోతే నేను ఫుల్ డీటెయిల్గా చూడలేదు. సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో చూస్తున్నాగా బాక్స్ ఇలా ఉంటుంది, తీసేద్దాం. సో బాక్స్తో పాటు బాక్స్లో చిన్న బాక్స్ వచ్చింది. సో బిగ్ బండల్ గోప్రో నుంచి. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు 24 month వారంటీ అనేది ఒక లేబుల్ అయితే ఇచ్చాడు. సో దీన్ని పక్కా పెట్టేస్తే ప్రస్తుతానికి దిస్ ఈజ్ అవర్ GoPro 11. సో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఇలా బాక్స్ ఒకటి వచ్చేస్తుంది. మనం ఓపెన్ చేయగానే మనకి ఒక ఇన్స్ట్రక్షన్స్, ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా ఛార్జింగ్ పెట్టాలని ఒక బోర్డు, దాంతోపాటు 2 స్టిక్కర్స్ వచ్చాయి గోప్రో. సో ఫైనల్గా మన గోప్రో ఇదండి GoPro 11. సో చూస్తున్నారు కదా, చాలా బుడ్డుగా, చాలా సిక్సీగా అయితే ఉంది మన కెమెరా. సో దీని తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. సో ఎలా ఆన్ చేయాలో చూద్దాం. సో ఇంకా దీంతో వచ్చిన యాక్సెసరీస్ చూద్దాం ఇంకా. సో దీంతో పాటు ఛార్జింగ్ కేబుల్, ఒక హెల్మెట్ మౌంట్ అయితే వచ్చింది. ఓకే. సో దానికి కావాల్సిన బక్కల్, అలాగే స్క్రూ. సో ఇది ఫిక్స్ చేస్తాం కదా, సో హెల్మెట్ పెట్టుకునేటప్పుడు. సో ఒక స్క్రూ. సో మినిమల్ ఒక 4 ఐటమ్స్ వచ్చాయి దీంతో. బాక్స్ కదా. నెక్స్ట్ ఇంకా ఈ బాక్స్తో పాటు ఇంకా నేను ఈ గోప్రో అనేది ఎక్స్ట్రా బ్యాటరీతో ఆర్డర్ చేశాను. సో మనకి ఇందులో 2 బ్యాటరీస్ వస్తాయి ఇప్పుడు. సో ఇందులో పేపర్స్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ పేపర్స్. అది పెద్దగా అవసరం లేదు కదా. సో దీని గురించి ఏం అవసరం లేదు. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇది గోప్రో బ్యాటరీ చూస్తున్నారు కదా. సో దీంతో పాటు మనకు ఎక్స్ట్రా బ్యాటరీ కాబట్టి మనకు ఎక్స్ట్రా బ్యాటరీ కూడా ఇచ్చాడు. ఇది ఎక్స్ట్రా బ్యాటరీ. ఈ కెమెరాతో పాటు మనకు ఈ గోప్రో యూజ్ చేస్తున్నామంటే దీనికి కొన్ని యాక్సెసరీస్ అయితే కావాలి కదా. సో అది అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. సో ఇందాకే తీసుకున్నా. సో ఏంటో చూద్దాం అవి కూడా. దిస్ ఈజ్ అవర్ అమెజాన్ నుంచి చేశాను. సో 3-way మోనోపాడ్ స్టాండ్ అండ్ మినీ ట్రైపాడ్. సో 3 విధాలుగా వాడచ్చు, మోనోపాడ్గా, స్టాండ్గా, మినీ ట్రైపాడ్గా. సో మనకి ఇదైతే ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి. సో ప్రొడక్ట్స్ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు వెళ్ళి కావాలంటే సెర్చ్ చేయండి. సో చూద్దాం. సో దీనికి కూడా ఒక స్క్రూ అయితే ఇచ్చాడు. సో ఇదండి మోనోపాడ్
సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ట్రైపాడ్. మినీ ట్రైపాడ్ వాడచ్చు, స్టిక్ వాడచ్చు, ఎక్స్టెండ్ చేసుకోవడానికి. సో చూస్తున్నారు కదా, సో మనం కెమెరా అనేది ఇక్కడ మౌంట్ చేయొచ్చు, ఇక్కడ మౌంట్ చేయొచ్చు, ఇక్కడ మౌంట్ చేయొచ్చు. సో 3 ప్లేస్లో మౌంట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ కింద మనకి స్టాండ్ అయితే ఉంటుంది. సో ఇలా ఉంటుంది కదా, దీన్ని లెగ్స్ అనమాట, ట్రైపాడ్ లెగ్స్ ఉంటుంది కదా. సో దీన్ని మళ్ళీ ఇట్లా చేయాలి, ఇలా చేసి తిప్పేయడమే. సో మనం ఇలా అవుతుంది అనమాట. సో ఇట్లా స్టాండ్ వస్తుంది. ఈ స్టాండ్కి మనం ఇట్లా ఎక్కడైనా ప్లేస్లో పెట్టాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది చాలా. సో ఓవరాల్గా ఓకే. అండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఇది అల్యూమినియం బాడీ అంట. సో మనకు బడ్జెట్లోనే వచ్చింది. సో ప్రైస్ ఎంత, ఏంటి, ప్రోడక్ట్ ఎలా అని అవి అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో మనకి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇది పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ కూడా అన్బాక్స్ చేద్దాం. మన బుడ్డోడికి సేఫ్టీ ఉండాలి కదా, సో సేఫ్టీ కోసం సో దిస్ ఈజ్ యాంద్రాల నుంచి సో ప్రొటెక్టివ్ కేస్. యా, సో యాంత్రాలయ బ్రాండ్ అంట. సో దిస్ ఈజ్ అవర్ ప్రొటెక్టివ్ కేస్ ఫర్ మై ఇది. సో మనకి గోప్రోకి ప్రొటెక్టివ్ కేస్ అనమాట. సో మనకి ఇది క్యాప్, లెన్స్ క్యాప్ అనమాట ఇది. సో చూస్తున్నారు కదా, లెన్స్ క్యాప్. ఇది మన బుడ్డోడికి బట్టలు అనమాట. సో మనం ఒకసారి వేసి చూద్దాం. యా, పర్ఫెక్ట్. సో మనకి బుడ్డోనికైతే బట్టలు వేసేసాం. సో సేఫ్టీ ఉంటుంది. సో యాక్చువల్లీ నేను దీనికి స్క్రీన్ మీద టెంపర్ గ్లాస్ కూడా ఆర్డర్ చేశాను. టెంపర్ గ్లాస్ ఇక్కడ లెన్స్ మీద, కెమెరా మీద కూడా చేశాను. అవి ఇంకా రాలేదు. సో వచ్చినప్పుడు కూడా అవి ఒక షార్ట్ వీడియో ద్వారా కూడా అవి కూడా అప్లోడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఫైనల్గా ఇది ఈ లెన్స్ క్యాప్ కదా. లెన్స్ క్యాప్ మనం వాడనప్పుడు ఇలా పెట్టుకుంటే సేఫ్టీ ఉంటుంది ఇట్లా. ఓకే. సో గోప్రో వాడుతున్నాం. సో గోప్రో వాడుతున్న కొద్దీ సో బ్యాటరీస్ అయితే 2 బ్యాటరీస్ అయితే ఇచ్చాడు. సో ఇన్ కేస్ మనకి యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్గా సో మనకి పవర్ బ్యాంక్ ఎంత ఉండాలి కదా. సో దిస్ ఈజ్ ఎంఐ 20,000 mAh పవర్ బ్యాంక్. సో నేను ఎంఐ నుంచి తీసుకున్నాను. సో ఎంఐ 20,000. సో ఇది ఎంఐ పవర్ బ్యాంక్ 3i 18 watts ఫాస్ట్ ఛార్జింగ్. సో మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ పవర్ బ్యాంక్ గురించి, అందరికీ తెలుసు. కేబుల్ అయితే వచ్చింది, కేబుల్. సో అన్నీ అయిపోయాయి కదా. సో మనం ఇప్పుడు మన బుడ్డోని సంగతి చూద్దాం. సో ఎలా బ్యాటరీ వేయాలి ఏంటి అనేది, ఎలా సెటప్ చేయాలి, ఎలా బ్యాటరీ వేయాలి, ఎలా మెమరీ వేయాలి అనేసి చూద్దాం ఇప్పుడు. సో వీటితో పాటు మనకి బ్యాటరీ ఎలా వేయాలి చూద్దాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టు దగ్గర నుంచి ఇప్పుడు ఇది ఉంది కదా. సో ఇదనేది మనం తీసి బ్యాటరీ ఇన్సర్ట్ చేయాలి ఇక్కడ నుంచి. సో తీద్దాం మనం. సో ఇది ఉంది కదా, ఇక్కడ క్యాప్ని ఇలా అంటే బయటకంటే ఇలా వస్తుంది, అంతా ఇలా పెట్టాలి. సో ఇది సో బ్యాటరీ ఇన్సర్ట్ చేయాలి లోపలికి. సో అదేవిధంగా మనకి ఇక్కడ బ్యాటరీ పైన చిన్న పోర్ట్ ఉంటుంది. సో అది SD కార్డ్ పోర్ట్ అనమాట. సో మనకి ఇక్కడ SD కార్డ్ పెట్టి ఇక్కడ బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ వచ్చేసింది కదా. సో దీన్ని ఇలా చేసి మళ్ళీ లాక్ వేసే కదా. సో దీన్ని ఒక 1 సెకండ్ పట్టుకుంటే ఆన్ అయిపోతుంది. కనిపిస్తుందా 11 బ్లాక్ ఆన్ అయిపోయింది. ఓకే, కనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ మనం రికార్డ్ చేయాలంటే SD కార్డ్ ఉండాలి కదా. సో కంపల్సరీ. సో SD కార్డ్ వేసిన తర్వాత అది ఒక సపరేట్ వీడియో అయితే పెడతా. సో ఎలా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అది అనేసి. సో ఇదండి. సో ఒక గోప్రో. సో దానికి కావాల్సిన ఒక ట్రైపాడ్, మోనోపాడ్ ఏదంటే అది. సో దాంతో పాటు ఒక కంపల్సరీ ఉండాల్సిన ఒక పవర్ బ్యాంక్. సో ఎంఐ నుంచి ఒక పవర్ బ్యాంక్. సో మనకి అదేవిధంగా ఒక ప్రొటెక్టివ్ కేసు. సో ఈ బుడ్డోడికి బట్టలు అండ్ ఎక్స్ట్రా బ్యాటరీ అండ్ ఇంకేముంది ఇయే. సో కొన్ని యాక్సెసరీస్, మౌంట్, స్క్రూ అవి అన్నట్టు. సో ఇది ఫైనల్గా.
సో క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటి అనేది నేను ఈ వీడియో ఇప్పటికీ లెంత్ అయిపోయింది. సో నేను నెక్స్ట్ దానికి ఒక సపరేట్ వీడియో చేస్తా. సో క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటి, సెట్టింగ్స్ ఏంటి అవన్నీ. సో ఇదండి ఫైనల్ వీడియో. ఈ వీడియోలో చెప్పాల్సి అనుకుంది, అన్బాక్సింగ్ అయితే చేసాము కదా. సో ఇది ఫైనల్గా. సో ఈ ప్రోడక్ట్స్, ఇవన్నీ ప్రోడక్ట్స్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎవరైతే ఇలా గోపురం తీసుకున్న ఆలోచనలో ఉన్నారో సో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఈ ఛానల్లో మనకి ఇంకా ఈ గుడ్ అయితే వచ్చింది కాబట్టి సో మంచి మంచి క్వాలిటీ కంటెంట్ డెలివరీ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మళ్ళొకసారి సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో అంటిల్ దెన్